Hi students, I am Sunil Gandhi. Welcome to our channel Sunil Gandhi Academy. ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఇప్పుడు మీరందరూ కూడా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయబోతున్నారు. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, అలానే ఏ విధంగా చదవాలి, పేపర్ ప్రజెంటేషన్ స్కిల్ గురించి, మ్యాక్సిమం మార్క్స్ ఏ విధంగా మీరు స్కోర్ చేసుకోవాలి అనే టాపిక్స్ మీద మై సజెషన్స్ అండ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ టు యూ పీపుల్. ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాయడానికి ముందు జనరల్గా ఎవరిలో అయినా సరే ఫియర్ అన్నది నార్మల్గా కామన్గా ఉంటుందన్న. ఎంత బాగా చదివిన స్టూడెంట్ అయినా కావచ్చు, లేదంటే అసలు ఏమీ చదవని స్టూడెంట్ అయినా కావచ్చు, ఇద్దరిలో కూడా ఈ ఫియర్ అన్నది, ఎగ్జామ్ ఫియర్ అన్నది ఉంటుంది. కానీ మీరు అనుకున్నంత టఫ్గా అయితే హిందీ క్వశ్చన్ పేపర్ అన్నది ఉండదు. క్వశ్చన్ పేపరు అందరి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేయడం జరుగుతుంది కాబట్టి వన్ కంపేర్ విత్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ హిందీ క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గ్రామర్ కానీ పాసేజెస్కి కానీ ఆన్సర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. జస్ట్ మీరు కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలిగినా కూడా ఇక్కడ నంబర్ ఆఫ్ మార్క్స్ అన్నవి ఎక్కువగా స్కోర్ చేసుకునేటటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీద మీ అందరికీ ఆల్రెడీ ఐడియా అన్నది ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు అందరూ కూడా ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినటువంటి స్టూడెంట్సే. ఇక్కడ నేను ఇచ్చేటటువంటి మేజర్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, మీరు ఎగ్జామ్కి చదువుకునేటప్పుడు రోమన్ నెంబర్ వైజ్ చదవండి. అంటే ఇప్పుడు ఫస్ట్ రోమన్ నెంబర్లో గ్రామర్ ఉంది, సెకండ్ రోమన్ నెంబర్ ప్యాసేజెస్ ఉన్నాయి, థర్డ్ రోమన్ నెంబర్కి కవి పరిచయ్, లేఖక్ పరిచయ్ వస్తుంది, ఫోర్త్ రోమన్ నెంబర్లో షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, సారాంశాత్మక ప్రశ్న పద్యభాగ్ నుంచి ఉంది, అలానే సారాంశాత్మక ప్రశ్న ఫ్రమ్ గద్యభాగ్. నెక్స్ట్ లెటర్ రైటింగ్స్ అండ్ నిబంధ్. ఫస్ట్ ఒక రోమన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ క్వశ్చన్స్ రోమన్ నెంబర్ అవ్వచ్చు, లేదు అంటే సారాంశాత్మక ప్రశ్న రోమన్ నెంబర్ అవ్వచ్చు. అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫస్ట్ కవర్ చేసేసేయాలి. అంటే ఎగ్జామ్లో ఇవి 100% వస్తాయి అన్న క్వశ్చన్స్ని మీరు ఫస్ట్ ప్రిపేర్డ్గా ఉన్నట్టయితే ఆ టెన్షన్ అనేది 100% రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకంటే లెసన్ వైజ్ మనం చదువుతూ వెళ్ళినప్పుడు ఏ క్వశ్చన్ చదువుతున్నామో, లేకుంటే ఏమైనా కొన్ని క్వశ్చన్స్ మిస్ అయిపోవచ్చు, లేదంటే నేను అన్నీ చదివానో లేదో అన్న టెన్షన్ జనరల్గా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా రోమన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. బిగ్ క్వశ్చన్స్ రోమన్ నెంబర్, ఈ రోమన్ నెంబర్లో పద్యభాగ్లో ఇవి ఇంపార్టెంట్ లెసన్స్, ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ ఫోకస్ ఆన్ దోస్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసేసాయి అక్కడ. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇక్కడ ఈ క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది, కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రామర్, నెక్స్ట్ కవి పరిచయ్, లెటర్ రైటింగ్స్. ఈ విధంగా మీ ఇష్టం నాన్న, మీకు కన్వీనియంట్కి తగ్గట్టుగా రోమన్ నెంబర్ వైజ్ చదవండి. నేను ఇప్పుడు ఈ రోమన్ నెంబర్స్కి సంబంధించి ఏ రోమన్ నెంబర్లో ఏవి ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి అనే దాని మీద ఒక చిన్న క్లారిటీ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ రోమన్ నెంబర్ 1. రోమన్ నెంబర్ 1 చూసినట్టయితే ఇక్కడ మనకు 12 బిట్స్ ఉంటున్నాయి. ఈ 12 బిట్స్ కూడా వ్యాకరణ సంబంధిత, గ్రామర్కి రిలేట్ అయినటువంటి బిట్స్. ఇక్కడ టెక్స్ట్ బుక్ కాదని ఏ బిట్టు కూడా ఇవ్వడం జరగదు. ఎలాంటి బిట్ ఇచ్చినా, ఎలాంటి సెంటెన్స్ ఇక్కడ ఫ్రేమ్ అయినా కూడా 100% టెక్స్ట్ బుక్లో నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిందేది టెక్స్ట్ బుక్లో వెనకలు ఉన్నటువంటి భాషా కీ బాత్ గ్రామర్. ఈ భాషా కీ బాత్ గ్రామర్ని కొంచెం ఎక్కువగా ఎక్కడ ఏ ఒక్క బిట్ కూడా వదిలిపెట్టకుండా చదవండి. అంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ బేస్డ్గా కూడా బిట్స్ వస్తాయి, నాట్ ఓన్లీ ఫ్రమ్ భాషా కీ బాత్. కానీ మ్యాక్సిమం మనం మిస్ చేసుకోకూడదు. కాబట్టి ఈ భాషా కీ బాత్ అనేటటువంటి టాపిక్లో ఏవైతే గ్రామర్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా చదవాలి. అవి చదివినట్టయితే అక్కడ మనకు ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయంటే పర్యాయ్, మీనింగ్, విలోమ్ శబ్ద్, ఆపోజిట్ వర్డ్, ఉపసర్గ్, ప్రత్యయ్, తత్సమ్ తద్భవ్ శబ్ద్, లింగ్, వచన్, కాల్, కారక్, ఇవన్నీ కూడా సంధి విచ్ఛేద్, సమాస్, అంటే ఈ బిట్స్ అన్నీ కూడా ముహావరా, ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి నాన్న అక్కడ. మ్యాక్సిమం భాషా కీ బాత్లో ఈ నంబర్ ఆఫ్ టాపిక్స్కి సంబంధించి బిట్స్ ఉండడం జరిగింది. ఇంతే కాకుండా అనేక శబ్దంకి లియే ఏక్ శబ్ద్, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కవర్ అయిపోతూ వచ్చేస్తాయి. మ్యాక్సిమం మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాల్ టాపిక్ అయితే లెసన్ బ్యాక్ సైడ్ మీకు ఆ భాషా కీ బాత్ గ్రామర్ కంటిన్యూషన్లో వర్తమాన్ కాల్ ఉంది, భవిష్యత్ కాల్ ఉంది, భూత్ కాల్. అందులో ఉన్నటువంటి టైప్స్ కూడా సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఇచ్చున్నారు. జస్ట్ యూ అబ్జర్వ్ దోస్ ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ని కూడా బాగా అబ్జర్వ్ చేయండి. అలానే లెసన్ వెనకల ఫస్ట్ లెసన్లో అవ్వచ్చు, మీరాబాయి లెసన్లో అవ్వచ్చు, అక్కడ తత్సమ్ తద్భవ్ శబ్దం ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ మీరాబాయి లెసన్లో మీకు వచన్ కూడా ఇచ్చున్నారు, మోతీ సాగర్ మే మిల్తా హై,
చాలామంది స్టూడెంట్స్ మోతి అనేటటువంటి వర్డ్ శ్రీలింగ్ అనుకొని మోతియా అని చెప్పి బహువచనంలో రాస్తారు నాన్న, అది మిస్టేక్. మోతీ సాగర్ మే మిల్తా హై దాని బహువచన రూప్ తీసుకున్నప్పుడు మోతీ సాగర్ మే మిల్తే హై, ఈ విధంగా ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అలానే పక్షి ఆస్మాన్ మే ఉడతా హై, బహువచన రూపంలో కూడా ఏమొస్తుంది అక్కడ, పక్షి ఆస్మాన్ మే ఉడితే హై, పక్షి ఆస్మాన్ మే ఉడితే హై. ఇవన్నీ కూడా అక్కడ భాషాకి బాత్లో క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ రోమన్కి సంబంధించి మీరు ఈ భాషాకి బాత్ గ్రామర్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసినట్టయితే ఈజీగా మీరు అవుట్ అండ్ అవుట్ మార్క్స్ని ఇక్కడ స్కోర్ చేసుకోవచ్చు నాన్న. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 2లో కూడా 13, 14, 15, 16 4 ప్యాసేజెస్ ఉన్నాయి మనకు. ఈ 4 ప్యాసేజెస్లో ఫస్ట్ ప్యాసేజ్ అగైన్ గ్రామర్ రిలేటెడ్ వన్, 14th వన్. ఇక్కడ ఒక సింగిల్ వర్డ్లో ఆన్సర్ చేస్తాం. 8 టాపిక్స్ ఇక్కడ మొత్తంగా మనకి ఇక్కడ కవర్ చేస్తున్నారు. పర్యాయ్ మీనింగ్, విలోమ్ శబ్ద్, ఉపసర్గ్, ప్రత్యయ్, సంజ్ఞ, సర్వనామ్, విశేషణ్, క్రియ. ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న గ్రామర్లో ఉన్నాయి నాన్న. నెక్స్ట్ ప్యాసేజ్ కూడా పద్యభాగ్ నుంచే ఉంటుంది. ఈ ప్యాసేజ్ మల్టిపుల్ చాయిస్లో మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3 ప్యాసేజెస్లో అంటే ఇక్కడ పద్యభాగ్లో ఉన్న ఒక ప్యాసేజ్, ఆ నెక్స్ట్లో అంటే గ్రామర్ ప్యాసేజ్ కాకుండా రిమైనింగ్ 3 ప్యాసేజెస్కి సంబంధించి మనం ఇండెక్స్ బాగా చదవాలి. ఎందుకంటే ఇక్కడ 5th క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఇచ్చినటువంటి ప్రస్తుత పారాగ్రాఫ్ అవ్వచ్చు, లేదంటే పద్యం అవ్వచ్చు, ఏ లెసన్ నుంచి ఇచ్చున్నారు, అలానే ఆ లెసన్ యొక్క పోయెట్ ఎవరు, ఆ పాఠం ఏ విధాలో ఉంది అనేటటువంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. 100% ఉంది. అలా ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ పైన ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో ఉండదు. అర్థమవుతుందా? యహ్ పద్యాంశ్ కా లేఖక్ కౌన్ హై, యహ్ గద్యాంశ్ కా లేఖక్ కౌన్ హై, यानी प्रस्तुत दिया गया गद्यांश किस पाठ से ली गई है, यानी प्रस्तुत गद्यांश विदा क्या है, అక్కడ ఎక్కడ ఉండదు నాన్న. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ ఇండెక్స్ని చదివినట్టయితే ఇక్కడ 2 మార్క్స్ ఈజీగా స్కోర్ అవుతాయి. ఇక్కడ స్కోర్ అవ్వడమే కాకుండా బిగ్ క్వశ్చన్ రాసేటప్పుడు కూడా ఈ ఇండెక్స్ హెల్ప్ అన్నది మనకుంది. ఏ విధంగా అనేది బిగ్ క్వశ్చన్స్ అప్పుడు చెప్తాను. నెక్స్ట్ రోమన్ నంబరు కవి పరిచయ్ మ్యాచింగ్ ఉంది నాన్న. ఇక్కడ ఈ కవి పరిచయ్ సింగిల్ పోయెట్ గురించి అడగచ్చు. మ్యాచింగ్ కరెక్ట్గా చేయాలి మీరు. మ్యాచింగ్ మిస్టేక్ చేసినట్టయితే ఒక్క మ్యాచ్ మిస్టేక్ అయితే ఇక్కడ 2 మార్క్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇంకొక మ్యాచింగ్ కూడా మనం మిస్ మ్యాచే అవుతుంది. కాబట్టి ఇక్కడ మ్యాచింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి. ఒక్కటి మిస్టేక్ వచ్చినా సెకండ్ వన్ ఆటోమేటిక్గా రాంగ్ అయిపోతుంది. ఇక్కడ సింగిల్ పోయెట్ గురించి 4 అలానే 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. లేదు అని అంటే మిక్స్డ్గా అడిగేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. మనకున్న పోయెట్స్ అందరిలో ఎవరో ఒక 4 మెంబర్స్ని తీసుకొని ఆ 4 మెంబర్స్కి సంబంధించినటువంటివి ఏవైనా సరే అడగచ్చు. లేదు అంటే ఒక 2 పోయెట్స్ గురించి అడగచ్చు. లేదంటే సింగిల్ పోయెట్ గురించి కూడా అడగచ్చు. మ్యాచింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి మా. నెక్స్ట్ లేఖక్ పరిచయ్. ఇక్కడ లేఖక్ పరిచయ్ ఏదైతే ఉందో ఈ లేఖక్ పరిచయకి సంబంధించినటువంటి ఆన్సర్స్ పైన పారాగ్రాఫ్లో ఉంటాయి. కాబట్టి మీరు పారాగ్రాఫ్ని నీట్గా కేర్ఫుల్గా చదివి ఈజీగా ఆన్సర్స్ చేస్తే కంప్లీట్ 4 out of 4 మార్క్స్ మీరు ఇక్కడ స్కోర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక నోట్ అందరూ గమనించాల్సినటువంటిది ఏంటి అంటే ఇక్కడ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు కానీ ఆర్ అదర్వైజ్ ఈ లేఖక్ పరిచయ దగ్గర ఆన్సర్ చేసేటప్పుడు ఎక్కడైతే సర్వనామ్ ప్రనౌన్ అన్నది ఉంటుందో ఆ ప్రనౌన్ని మీరు సంజ్ఞ నౌన్తో రీప్లేస్ చేసి రాయండి. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ పారాగ్రాఫ్ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు కానీ లేదంటే కవి పరిచయలో ఆ బ్లాంక్ దగ్గర ఆన్సర్ జనరేట్ చేసేటప్పుడు కానీ అక్కడ ప్రనౌన్ ఉంది, ప్రనౌన్ ప్లేస్లో సర్వనామ్ ప్లేస్లో నౌన్ని రీప్లేస్ చేస్తూ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్లో అక్కడ ఒక పారాగ్రాఫ్ కింద ఒక 3rd క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందన్న, కిన్కే లియే సాధనాకి జరూరత్ నహీ హై, కిన్కే లియే సాధనాకి జరూరత్ నహీ హై. పైన పారాగ్రాఫ్లో ఇచ్చేస్తున్నారు మనకు ఇన్కే లియే సాధనాకి జరూరత్ నహీ హై. స్టూడెంట్ ఏం చేస్తున్నారు, కాపీ పేస్ట్ ఇన్కే లియే సాధనాకి జరూరత్. 100% ఆన్సర్ ఈజ్ రాంగ్. ఎందుకు అంటే ఇన్కే ఆ సర్వనాము ఆ పారాగ్రాఫ్ ప్రకారం ఎవరి గురించి యూజ్ చేయబడింది అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేసి లోక గీతంకే లియే సాధనాకి జరూరత్ నహీ హై అని ఎవరైతే ఆన్సర్ చేస్తారో ఆ ఆన్సరే ఇక్కడ కరెక్ట్గా తీసుకోవడం అన్నది జరుగుతుంది. కాబట్టి ప్రనౌన్ ప్లేస్లో నౌన్ని రీప్లేస్ చేస్తూ రాయాలి మీరు.
నెక్స్ట్ రోమన్ నెంబర్లో మనకి షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. టోటలీ 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 3 24 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది మేజర్ పార్ట్. ఎస్పెషల్లీ ఎవరైతే 100 out of 100 మార్క్స్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో, లేదంటే అబౌవ్ 90 మార్క్స్ అన్న స్కోర్ చేయాలన్నప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నదంతా కూడా క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ మనకు మ్యాక్సిమం అక్కడే క్లూస్ లాగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం సొంతంగా రాయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా. కాబట్టి ఈ రోమన్ నెంబర్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ పద్య భాగం నుంచి ఉంటాయి నాన్న. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ గద్య భాగం నుంచి ఉన్నాయి. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ ఉపవాచక్ నుంచి ఉన్నాయి. మీరు చదివేటప్పుడు ఫస్ట్ ఆ 3 క్వశ్చన్స్ ఉపవాచక్ నుంచి కంప్లీట్ చేసేసుకోండి. ఎందుకంటే ఉపవాచక్ ఉన్నది మనకి 4 లెసన్స్. ఈ 4 లెసన్స్లో కూడా ఓవరాల్గా మనకు 12 to 14 క్వశ్చన్స్ని బాగా ప్రిపేర్ అయినట్టయితే ఈ 3 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. 3 క్వశ్చన్స్ ఇక్కడ ఈజీగా అటెంప్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ పద్యభాగ్ లెసన్స్ అన్నీ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత గద్యభాగ్. ఇక్కడ కంపల్సరీగా సీసీ ప్యాటర్న్కి సంబంధించి టెక్స్ట్ బుక్ రీడింగ్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నాన్న. ఒక క్వశ్చన్ అన్నది మ్యాక్సిమం మనకు వచ్చేటటువంటి ఛాన్స్ అన్నది ఉంది. అలాంటప్పుడు ఇక్కడ టెక్స్ట్ బుక్ రీడింగ్ మ్యాండటరీ కంపల్సరీ అనమాట. ఎందుకంటే మీరు 100 out of 100 స్కోర్ చేసుకోవాలి. ఆర్ అదర్వైజ్ మోర్ దాన్ 90+ మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ రీడింగ్కి సంబంధించి ఈద్గా లెసన్ని ఫోకస్ చేయండి. ఇక్కడ పిల్లలు ఎవరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఆ రోజున అర్లీ మార్నింగ్ వాతావరణం ఏ విధంగా ఉంది, వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది, వాళ్ళ మనీతో ఏ ఏ వస్తువులు కొన్నారు, ఏ స్వీట్స్ కొన్నారు, హామీద్ దగ్గర ఎంత మనీ ఉంది, అలానే అబ్బాయి ఆ మనీతో ఏం చేశాడు, ఇలా జనరల్గా ఆ లెసన్కి సంబంధించి టెక్స్ట్ బుక్ రీడింగ్ బేస్డ్ ఐడియా కూడా మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ లెసన్స్ 2 ఉన్నాయి ఇక్కడ గద్యభాగ్లో. లోకగీత్ అండ్ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ. ఈ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ లెసన్కి సంబంధించి ఆల్రెడీ నేను పార్ట్ 2 వీడియోలో ఏ విధంగా ప్రతి పారాగ్రాఫ్ నుంచి కూడా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందని అక్కడ చెప్పున్నాను. మీరు కావాలంటే ఒకసారి దాన్ని కూడా వాచ్ చేయండి. నెక్స్ట్ ఈ లోకగీత్ కూడా అంతే. అంటే ఇక్కడ ఈ లోకగీత్ లెసన్ కానీ ఈ లెసన్ కానీ ప్రతి పారాగ్రాఫ్కి ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయిపోతూ ఉంటాయి. లోకగీత్కి వచ్చేపాటికి లోకగీత్ పేరిచ్చి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయమనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గర్భా లోకగీతోం కే బారే మే లిఖియే అంటే ఆ గర్భా జానపద గీతాల గురించి రాయాలి. రాసేటప్పుడు అవి ఎక్కడ, ఆ పాటలు ఎక్కడ పాడతారు, పాడేటటువంటి ప్రాంతం ఏది, ఆ పాటల యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది మీరు కన్ఫర్మ్గా రాయాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు గర్భా లోకగీత్ రాయమన్నప్పుడు పహాడీ లోకగీత్ రాయడం, లేదంటే బారహమాస విదేశీయ ఇలా రాసినట్టయితే ఇన్ఫర్మేషను 100% ఆన్సర్ అన్నది రాంగ్ అవుతుంది. కాబట్టి ప్రతి లోకగీత్ మీద ఇక్కడ మీకు ఐడియా అన్నది కంపల్సరీ. అలానే మెటీరియల్లో కానీ లేదంటే టెక్స్ట్ బుక్లో కానీ వెనకలు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ అర్థగ్రాహిత ప్రతిక్రియ, సృజనాత్మక అభివ్యక్తి నుంచి క్వశ్చన్స్, ఇన్టెక్స్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు బాగా చదవాల్సి ఉంటుందన్నమాట. అలానే లాస్ట్లో మనకి ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబు ఉంది. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారిని పిల్లలు 5 క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. అక్కడ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో పిల్లలు ఏ క్వశ్చన్ అడిగింటే అబ్దుల్ కలాం గారు దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఇచ్చున్నారు. అన్ని క్వశ్చన్స్కి ఒకే ఆన్సర్ లేదు ఇక్కడ. కాబట్టి అక్కడ ఎగ్జామ్లో కూడా అడిగినటువంటి క్వశ్చన్కి తగ్గట్టుగా ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఏదైతే ఆన్సర్ ఇచ్చారో దాన్ని రాసినప్పుడు మాత్రమే మీరు మార్క్స్ అన్నవి ఇక్కడ స్కోర్ చేయగలుగుతారు. బాగా గుర్తుంచుకోండి. అలానే టేసీ థామస్లో కూడా ఒక 3 క్వశ్చన్స్ అన్నవి ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ చదివేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఇచ్చే టిప్ అడ్వైస్ ఏంటి అంటే, మనం ఆన్సర్స్ చాలా బాగా చదువుతాం, బాగా చదివేస్తాం, బట్టి కూడా పట్టేస్తాం. కానీ ఆ పైన ఉన్నటువంటి ఒక్క లైన్ క్వశ్చన్ని చూసుకోం కొద్దిగా. ఎందుకు క్వశ్చన్ ఎందుకు చూడరో అర్థం కాదు. క్వశ్చన్ చదివామా లేదా అన్నది మనకు అనవసరం, ఆన్సర్ మాత్రం బాగా చదివేస్తాం. ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదేనా అని చెప్పి. కాబట్టి ఈ కన్ఫ్యూజన్స్ ఏవి ఉండకూడదంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఆన్సర్ చదవడానికి ముందు క్వశ్చన్ 100% చదవాలి. క్వశ్చన్ చదివి క్వశ్చన్ని మీరు మీనింగ్ అర్థం చేసుకున్న తర్వాతనే ఆన్సర్ చదవడం స్టార్ట్ చేయండి. లేదంటే రెలవెంట్ ఇన్ఫర్మేషన్ రాయాల్సినటువంటి ప్లేస్లో ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్స్ రాస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ టిప్ని బాగా ఫాలో అవ్వండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివేటప్పుడు క్వశ్చన్ ఫస్ట్ చదవాలి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత మీరు ఆన్సర్ని చదవండి. జస్ట్ 1 నిమిషమే అక్కడ మీరు క్వశ్చన్ చదవడానికి టైం అన్నది వేస్ట్ అవుతుంది అని అనుకోకుండా జస్ట్ 1 నిమిషం పడుతుంది అంతే అక్కడ. కాబట్టి ఆ 1 నిమిషం ఎలా అయినా సరే ఆ క్వశ్చన్ని చదివి
ఆన్సర్ని నేర్చుకోండి. ఓకేనా? అలానే మీరు చాలా చోట్ల ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అది ఇది అని మీకు కొన్ని తెలుసుంటాయి, వాటిని ఫస్ట్ ఫోకస్ చేయండి. ఆ లెసన్స్కి సంబంధించి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్, ఈ FA1 to FA4 SE అండ్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఈ షార్ట్ క్వశ్చన్స్లో ఎలాంటి చాయిస్ కూడా లేదు నాన్న, కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందేదే. మీరు ఈ రోమన్ నెంబర్ రాస్తున్నప్పుడు మీకు బాగా వచ్చినటువంటి క్వశ్చన్ని ఫస్ట్ రాయండి, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ రాయండి. లేదు మీకు అన్నీ కూడా బాగా చదువున్నారు, బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు, దెన్ ఈ రైట్ ఇన్ ఏ సీక్వెన్స్లోనే రాయండి. బట్ హియర్ నోట్, ఇన్స్ట్రక్షన్, సూచన, ఎటువంటి పరిస్థితిలో కూడా రోమన్ నెంబర్స్ వేయడం, క్వశ్చన్ నెంబర్స్ వేయడం మర్చిపోకండి. పెద్ద ఆన్సర్ రాస్తున్నాం, 10 లైన్లు రాస్తారు, కొంతమంది స్టూడెంట్స్ పేజీ అంతా రాస్తుంటారు, కానీ అక్కడ క్వశ్చన్ నెంబరు రోమన్ నెంబర్ ఉండదు. అలాంటి వాటికి మార్క్స్ ఇవ్వబడవు. కాబట్టి మీరు రాసేటప్పుడు ఒక లైన్ తగ్గినా పర్లేదు, కానీ అక్కడ రోమన్ నెంబరు క్వశ్చన్ నెంబర్ని మెన్షన్ చెయ్యండి. ఏ రోమన్ నెంబర్ నుంచి రాస్తున్నారో అది ఏ క్వశ్చన్ నెంబర్ అన్న క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మీకు మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్ రాస్తున్నాం అనేటటువంటి టెన్షన్లో జనరల్గా ఇవి మిస్ అవుతూ ఉంటాయి, కానీ అవి మిస్ అవ్వకుండా చూసుకోగలగాలి. అర్థమవుతుంది కదా? ఈ రోమన్ నెంబర్లోనే కాదు, ఏ రోమన్ నెంబర్ దగ్గర అయినా సరే రోమన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ అన్నది మెన్షన్ చేస్తూ రండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి నాన్న. పద్యవాక్కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఇంటర్నల్ చాయిస్ అన్నది ఉంటుంది. ఈ ఇంటర్నల్ చాయిస్ ఆ పద్యవాక్ మధ్యనే ఉంటుంది. కాబట్టి మీరు ఈ పద్యవాక్కి సంబంధించి 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. మీరు బాగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి లెసన్స్ బరస్తే బాదల్, హమ్ భారత్వాసి, కన్ కా అధికారి, మీరాకే పద్కబావ్. ఈ 4 క్వశ్చన్స్ని బాగా చదవండి. వీటిలో మరి చాయిస్ తీసుకోకండి, అంటే ఈ క్వశ్చన్స్ నుంచి మరి మీరు చాయిస్ తీసుకోకండి. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా బరస్తే బాదల్, హమ్ భారత్వాసి, కన్ కా అధికారి అండ్ మీరాకే పద్కబావ్. ఓకేనా? అటెంప్ట్ చేసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ వేస్తున్నాము, రోమన్ నెంబర్ వేస్తున్నాము. నెక్స్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ పాట్కనాం బరస్తే బాదల్, కవి సుమిత్రానందన్ పంత్, విదా కవిత, రచనాయే పల్లవ్, గ్రంథి, యుగాంత్, గ్రామ్య, చిదంబర. మీకు ఎన్ని గుర్తుంటే అన్ని రాయండి. నెక్స్ట్ పురస్కార్, ఇక్కడ అతనికి వచ్చినటువంటి అవార్డ్స్ జ్ఞాన్పీఠ్ పురస్కార్, మీకు ఎన్ని గుర్తుంటే అక్కడ అన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పోయమ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే 4 స్టాంజాస్ అన్నవి ఉంటున్నాయి నాన్న. ఒక్కొక్క స్టాంజా యొక్క భావము ఒక్కొక్క పారాగ్రాఫ్ లాగా రాసేసినట్టయితే నీట్గా ఇక్కడ 5 పారాగ్రాఫ్స్, ఒక పారాగ్రాఫ్ కవి పరిచయం, నెక్స్ట్ 4 పారాగ్రాఫ్స్ అన్నవి కూడా ఇక్కడ ఒక్కొక్క స్టాంజా యొక్క భావం అన్నది వచ్చేస్తుంది. లాస్ట్లో ఒక్క లైన్లో ఒక నీతి, అంటే ఆ లెసన్ నుంచి మీకు ఏ మెసేజ్ అన్నది వచ్చింది, లేదంటే ఏ మోరల్ వాల్యూ అక్కడ మీరు నేర్చుకున్నారనేది ఒక సింగిల్ లైన్లో రాస్తే ఇట్స్ కంప్లీటెడ్. అలానే ఇక్కడ ఎలాంటి గ్రామటికల్ ఎర్రర్స్ అన్నవి లేకుండా రాసినట్టయితే మీరు కంప్లీట్ మార్క్స్ అన్నవి వచ్చేస్తాయి. 10 out of 10 మార్క్స్ ఇక్కడ ఇవ్వడం అన్నది జరుగుతుంది నాన్న. ఓకేనా? ఇది పద్యవాక్కి సంబంధించి. నెక్స్ట్ గద్యవాగ్లో ఇక్కడ సేమ్ ఇలానే రాయాలి. గద్యవాగ్లో కూడా పాట్కనాం, లేఖకనాం, విధ, రచనాయే ఇవన్నీ కూడా అక్కడ రాస్తూ అలానే ఆ లేఖక్ గురించి ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ లేదంటే ఒక 3-4 పాయింట్స్ రాసి ఆ సారాంశం రాయాల్సి ఉంటుంది. ఈ పద్యవాగ్లో ఎలా అయితే ఇంపార్టెంట్ ఎస్సేస్ ఉన్నాయో అలానే గద్యవాగ్లో కూడా ఇంపార్టెంట్ ఎస్సేస్ని మనం ఇక్కడ గమనించినట్టయితే ఈద్గా, లోకగీత్, అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ, స్వరాజ్య की नींव, जल ही जीवन. ఈ లెసన్స్ బాగా నేర్చుకుని వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆ 2 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ని మీరు ఈజీగా అటెంప్ట్ చేసేసేయచ్చు. బట్ ఇక్కడ రాసేటటువంటి ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఎవరికి 10 out of 10 రావాలి అనుకునేటటువంటి స్టూడెంట్స్కి పాట్కనాం, లేఖకనాం, విధ, రచనాయే, నెక్స్ట్ పురస్కార్, నెక్స్ట్ ఆ లేఖక్ పరిచయ ఏదైనా ఇన్ పారాగ్రాఫ్ ఆర్ ఇన్ పాయింట్స్ వైజ్, నెక్స్ట్ ఆ లెసన్కి సంబంధించినటువంటి కంప్లీట్ సారాంశం అంతా కూడా ఏదైనా ఇన్ ద పారాగ్రాఫ్ మెథడ్ ఆర్ ఇన్ ద పాయింట్స్ వైజ్. ఇక్కడ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మిడిల్ ఆఫ్ ద పేజ్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది పారాగ్రాఫ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా దాని సీక్వెన్స్లో అలానే మిడిల్లో స్టార్ట్ అవ్వాలి. పారాగ్రాఫ్ అంటే పేజ్ అంతా పారాగ్రాఫ్ అవ్వద్దనా, ఒక 5 to 6 సెంటెన్సెస్ ఆర్ మ్యాక్సిమం 7 సెంటెన్సెస్, 7 to 8. ఇంతకు మించి మనము పారాగ్రాఫ్ని అక్కడ పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్గా రాయకండి. ఓకేనా?
ఇక్కడ బిగ్ క్వశ్చన్స్ ఇంతకుముందు అయితే డైరెక్ట్గా సారాంశ్ లిఖి అని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సీసీ ప్యాటర్న్లో ఏం చేస్తున్నారంటే ఒక క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేసేసి పాठ के आधार पर बताइए यानी पाठ के आधार पर अपने शब्दों में लिखिए అని చెప్పి అడుగుతున్నారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆ పాఠానికి సంబంధించినటువంటి సారాంశనే వీళ్ళు ఈ విధంగా అడగడం అన్నది జరుగుతోంది. నెక్స్ట్ లెటర్ రైటింగ్స్. ఇక్కడ లెటర్ రైటింగ్స్ చూసినప్పటికీ ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర, అఫీషియల్ లెటర్ అండ్ పర్సనల్ లెటర్ మధ్య ఇక్కడ ఒక ఇంటర్నల్ చాయిస్ అన్నది ఉంది. ఈ 2 మోడల్స్కి సంబంధించి ఈ లెటర్స్ మీరు ప్రిపేర్ అయినట్టయితే 100% మీరు ఎగ్జామ్లో లెటర్ రైటింగ్ అన్నది ఈజీగా రాసేస్తారు. ఫస్ట్ వన్ చిట్టి పత్ర, నెక్స్ట్ పుస్తక్ విక్రేता के नाम पत्र, నెక్స్ట్ मोहल्ले की सफाई के बारे में म्युनिसिपल अधिकारी को पत्र, నెక్స్ట్ पुलिस अधिकारी को. ఇవి ఔపచారిక్. నెక్స్ట్ అనౌపచారిక్ మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఐతిహాసిక యాత్రావర్ణన్ చాలా ఇంపార్టెంట్ లెటర్ నానా. ఇటు సైడ్ కూడా మనకి పుస్తక విక్రేతాకి నామపత్ర, చుట్టి పత్ర ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లెటర్స్. నెక్స్ట్ పరీక్షా శుల్క్ బాంధనేకే లియే అంటే ఎగ్జామ్ ఫీజు పే చేయడానికి కావచ్చు, లేదంటే కొన్ని నెససరీ బుక్స్ కొనాలని చెప్పి పైసే మాంగతే హుయే పితాజీకి నామపత్ర, మనీ అడుగుతూ ఫాదర్కి ఇక్కడ లెటర్ అన్నది రాస్తూ ఉన్నాం. నెక్స్ట్ లెటర్ హిందీకి ఆవశ్యకత బతాతే హుయే మిత్రుకో పత్ర, హిందీ యొక్క నెససరీ గురించి ఇక్కడ ఫ్రెండ్కి ఒక లెటర్ రాయమని చెప్పి చెప్తున్నారు. ఈ లెటర్స్ ఇక్కడ ఒక 4 అక్కడ ఒక 3 లెటర్స్ని మీరు బాగా ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా లెటర్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. కానీ లెటర్ రాసేటప్పుడు ఈ పంక్చుయేషన్స్, అడ్రస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. పంక్చుయేషన్ సరిగా లేకపోయినా, అడ్రస్సింగ్ సరిగా లేకపోయినా మీకు మార్క్స్ అన్నవి చాలా తక్కువగా వస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ లెటర్ రైటింగ్. నెక్స్ట్ నిబంధ్. ఇప్పుడు మేజర్గా అందరికీ ఉన్నటువంటి ప్రాబ్లం నిబంధ్. ఇంతకుముందు అయితే నేమ్ ఇచ్చేసారనుకోండి, దీపావళి అంటే మీరు ఏం చేసేవాళ్ళు, ముందే బైహార్ట్ చేసేసో లేకుంటే కొంతమందికి నిజంగా నాలెడ్జ్ ఉంటో ఓన్గానో ఆ దీపావళి గురించి పేజెస్ ఎస్సేగా రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. అక్కడే నిబంధ సెంటెన్సెస్ ఉన్నాయి, వాళ్ళు క్లూస్, హింట్స్ ఏవైతే ఇచ్చున్నారో ఎగ్జాక్ట్గా బ్లాంక్లో ప్లేస్ చేసేసేయాలి. కానీ పిల్లలందరూ కూడా నిబంధ అంటే చాలా భయపడుతున్నారు. మీరు భయపడినంత కష్టంగా అయితే పబ్లిక్ ఎగ్జామ్లో ఉండదు. ఇక్కడ కూడా 2 టాపిక్స్ మధ్యనే అంటే ఏవో ఒక 2 టాపిక్స్ సెలెక్ట్ చేసేసుకొని వాటి మధ్య ఇంటర్నల్ చాయిస్ అన్నది ఇస్తున్నారు. ఆ ఇంటర్నల్ చాయిస్ ఇచ్చినప్పుడు 100% ఒక నిబంధ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. 100% ఏదైతే నిబంధ ఈజీగా ఉంటుందో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. నిబంధ మీరు ఫైనలైజ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హింట్స్ని ఒకసారి కౌంట్ చేసుకోండి. అంటే 16 ఉన్నాయా, బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయి, 16. ఓకే, ఈచ్ బ్లాంక్ 1 హింట్. లేదు ఒక హింట్ తక్కువగా ఉంది అంటే ఎక్కడో ఒకటి ఏమవుతుంది నాన్న, రిపీట్ అవుతుంది. ఒక హింట్ అన్నది ఇక్కడ ఎక్కువగా వస్తుంది అంటే ఏంటి, ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆ వర్క్ కంప్లీట్ చేసేసేయాలి. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఆ బ్లాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాంక్లో ఆ హింట్స్ని ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. హింట్ని ఆ బ్లాంక్లో ప్లేస్ చేసిన తర్వాత ఆ సెంటెన్స్ అంతా చదివి ఆ సెంటెన్స్ని ఒకసారి ట్రాన్స్లేట్ చేసుకోండి. మన మదర్ టంగ్లో కావచ్చు, లేదంటే ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంది అంటే ఓకే. లేదు ఎక్కడో ఒక చోట మీకు డౌట్ వస్తుంది, తర్వాత లాస్ట్లో ఎలిమినేషన్ ప్రాసెస్లా కావచ్చు, లేదంటే ఏదో ఒక విధంగా మీరు లాస్ట్లో దాన్ని ఆన్సర్ చేసేసేయండి. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి రావాల్సి ఉంటుంది. నిబంధ మీరు రాసేటప్పుడు ఆ పేజ్ మిడిల్లోనైనా ఎగ్జాక్ట్గా రోమన్ నెంబర్, క్వశ్చన్ నెంబర్ వేసేసిన తర్వాత ఇప్పుడు కంప్యూటర్ నిబంధ రాస్తున్నారు, మిడిల్లో కంప్యూటర్ సింగిల్ అండర్లైన్ ఇచ్చేసేయండి. వాళ్ళు ఆల్రెడీ హెడ్డింగ్ ఇచ్చుంటారు ఆ నిబంధకి సంబంధించి, దాన్ని అండర్లైన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ ఆప్షన్స్ ఆ హింట్స్ మాత్రమే రాస్తే మీకు మార్క్స్ రావు. 100% మార్క్స్ ఇవ్వడం జరగదు. వాళ్ళు ఇచ్చిన పారాగ్రాఫ్స్ని యాజ్ ఇట్ ఈస్గా అలానే రాయాలి. రాస్తూ ఎక్కడైతే వాళ్ళు బ్లాంక్ ఇచ్చుంటారో ఆ బ్లాంక్ని పెన్సిల్తో అండర్లైన్ చేసి ఆ బ్లాంక్లో మీరు ఆన్సర్ అన్నది రాసినప్పుడు మాత్రమే మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని ఓన్లీ ఆ హింట్స్ని, ఆ బ్లాంక్స్ని నంబర్ ఇచ్చేసి రాస్తే మీకు ఎగ్జామ్లో మార్క్స్ ఇవ్వడం జరగదు. కంప్లీట్ పారాగ్రాఫ్స్ని ఇక్కడ రీరైట్ చేయాలి. రీరైట్ చేస్తూ మీరు ఒక విషయాన్ని మర్చిపోకూడదు, అండర్లైన్. వాళ్ళు ఎక్కడైతే బ్లాంక్ ఇచ్చినారో ఆ అండర్లైన్ అలానే జనరేట్ చేసి ఆ బ్లాంక్లో పర్ఫెక్ట్ హింట్ని మీరు ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కంప్లీట్ 8 మార్క్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్క బ్లాంక్లో ఒక హింట్ మిస్ప్లేస్ అయినా 1 మార్క్ లూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఇంకొక బ్లాంక్ కూడా ఏమవుతుంది నాన్న, 2 కూడా ఇక్కడ వైస్ వర్సా రివర్స్లో రాసేసినప్పుడు 1 మార్క్ లూజ్ అవుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా రాసేటప్పుడు ఒకసారి అది సెట్ అవుతుందా లేదా, లేదంటే ఏంటి మన లాంగ్వేజ్ మన తెలుగులోకి మార్చుకొని కానీ సెంటెన్స్ని చెక్ చేసుకోండి మీకు డౌట్ ఉన్న కండిషన్లో. దిస్ ఈజ్ అబౌట్ ద క్వశ్చన్ పేపర్.
మన హిందీ క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు కొంచెం ట్రై చేస్తే డెఫినెట్గా 90+ మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ చేస్తున్నారన్నప్పుడు 100/100 పేపర్ ప్రజెంటేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, దెన్ మీకు 100/100 అనేది ఈజీగా గెయిన్ చేసుకుంటారు. ఈ అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ని అటెండ్ చేస్తున్నటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా సునీల్ గాంధీ అకాడమీ తరఫు నుంచి, అలానే ఈ సునీల్ గాంధీ మేడం తరఫు నుంచి కూడా ఆల్ ద బెస్ట్. నౌ సైనింగ్ ఆఫ్.